హాయ్ ఫ్రెండ్స్, అందరి నమస్కారం. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేను ఈ రోజు మా ఊళ్ళోని 3000 సంవత్సరాల చరిత్ర గల ఒక అద్భుతమైన కోటను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. రాజుగారి కోట. మా ఊరు వచ్చేసి ఆదోని ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కోట చరిత్ర వికీపీడియాలోనే ఇది ద్వాపర యుగానికి సంబంధించిన వికీపీడియాలో ఉంది ఫ్రెండ్స్. అది చదివి నిజంగా షాక్ అయిపోయాను. అంత హిస్టరీకి వెళ్ళిన కోట మా ఊళ్ళో ఉందని నిజంగా ఆశ్చర్యపోయాను. నా వెనకాల కనబడుతుంది ఫ్రెండ్స్, ఆ కోట కూడా దానికి సంబంధించినవి. అంటే ముఖ్యమైన కోట పైన ఉంటుంది, చిన్న చిన్న కోటలన్నీ కింద ఉంటాయి ఫ్రెండ్స్. కొండ ఇది ఒక 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న ఇలాంటి కోటలన్నీ మొత్తం నిండిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కొండ చుట్టూ. అలాగే గోడలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొండ పైన అక్కడక్కడ గోడలు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటివి అన్ని చూద్దాం, బాగా చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాము. ఇటు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇటు మనం నా వెనకాల చూపించిన కోట ఫ్రెండ్స్, ఇది అప్పటికి సంబంధించిన. చూడండి ఫ్రెండ్స్, అంత అందంగా, ఎంత అద్భుతంగా ఉందో. మంత్రి గారి మహాలో, సేనాధిపతి మహాలో అయి ఉండొచ్చు. అప్పటి అవశేషాలు ఫ్రెండ్స్ అన్ని ఇలా మిగిలిన. మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ కనబడే కొండ వెనకాల ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూడబోయే కోట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొండకి వెళ్ళే దారి మొత్తం చుట్టూ పచ్చని ప్రకృతి, చాలా ఎత్తులు వెళ్తుంటాము, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతున్న మండపాలు కూడా ఆ కోటకు సంబంధించిన ఫ్రెండ్స్, ఎందుకంటే మెయిన్ కోట అదే కాబట్టి ఫ్రెండ్స్. ఇక్కడ బావి కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కాలం నాటి బావి ఫ్రెండ్స్. ఎంత భారీగా, ఎంత రాతి నిర్మాణంతో చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా చూడండి ఫ్రెండ్స్. అప్పట్లో ఎలా కట్టుకున్నారు వీళ్ళు, అంతా రాతి నిర్మాణమే ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉంది. అప్పట్లో మంచినీళ్ళకి వాడుకునేవారు, స్నానానికి వాడుకునేవారు. మంచినీళ్ళకి అనుకుంటా ఫ్రెండ్స్, కరెక్ట్. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొండ మీద ఇంకా ఆ కోటకు సంబంధించిన గోడలు ఉంటాయి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఈ కోట చుట్టూ ఈ గోడల నిర్మాణం జరిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకో ఏంటో, ఎలా కట్టారో ఇంత పైకి వెళ్ళి. అంటే జనాలు ఇక్కడే నివసించేవారేమో ఫ్రెండ్స్. ఈ భటులు ఉండేవారేమో ఫ్రెండ్స్ కాపలాగా. అందుకే ఆ కోటల మీద ఎక్కి కాపలా కాసేవారేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ చూడు కోటలే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కడ కొండ మీద అంతా ఇలాంటి గోడల నిర్మాణం జరిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మరో తలుపు ఫ్రెండ్స్. ఆ కోటకి 4 వైపులా 4 తలుపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది తూర్పు తలుపు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతం ఫ్రెండ్స్. అప్పట్లో జనాలు ఎలా నివసించేవారు, అంతా రాజుగారి సేవకి అంకితమైపోయారు ఫ్రెండ్స్. చూడండి ఈ కోట, ఇంకా గోడ, ఈ కొండ మీద ఎలా కట్టారు ఫ్రెండ్స్. ఇంకా దగ్గరగా వచ్చేసాం మనం, ఇంకా దగ్గరకి డైరెక్ట్ వెళ్ళిపో ఫ్రెండ్స్. ఇటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఈ మెట్ల మార్గము ఈ కోటకి వెళ్ళడానికి కాదు, ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా ఫేమస్. వ్యాసరాయ నిర్మాణమైన ఒక ఆంజనేయ స్వామి, స్వయంభూ ఆంజనేయ స్వామి వారు చాలా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో మొత్తము నిండిపోయి ఉంటుంది. ఇది అంత ఘనంగా జరుగుతుంది ఇక్కడ పూజలు, ఉత్సవాలని. మా ఊరికే ఫేమస్ ఫ్రెండ్స్ ఇది, ఈ కొండ. సో ఇటు వెళ్ళాలి, సగం దారికి వెళ్ళి అటు నుంచి ఒక రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను నేను. కరెక్ట్ ఆ కొండకి, ఆంజనేయ స్వామి వారికి ఆపోజిట్ లో ఉంటుంది ఫ్రెండ్స్ అది. మనం ఇంకా వెళ్దాం, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం కదా ఫ్రెండ్స్. ఇది చాలా పవిత్రమైన కొండ. ఇది వెళ్ళేటప్పుడు మెట్లకు దండం పెట్టుకుని వెళ్దాము. ఈ కొండ ఎక్కాలంటే ఖచ్చితంగా అందరు దండం పెట్టుకుని వెళ్తారు, అలవాటు అయిపోయింది మాకు. సో వెళ్దాము. సో ఇక్కడ అన్ని ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కొండకి మేతకు వచ్చిన ఆవులన్నీ ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ మేత మేసి ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటాయి. ఇవి చాలా ఉన్నాయి కదా, ఆవులు చాలా ఉన్నాయి. ఒక నిన్న ఈ కోట చూడడానికి చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎందుకంటే ఆ కోట చాలా ముళ్ళలో, తుప్పలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి మేము చెప్పులు వేసుకొచ్చాము. కానీ ఈ కొండ మీద ఎక్కి ఆంజనేయ భక్తులు ఉంటారుగా, చెప్పులు తీసేయాలి. ముందు నువ్వు చెప్పులు తీసి బయలుదేరి పట్టుబట్టారు. చాలా రిక్వెస్ట్ చేసాం, లేదా ఆ కోట చూడడానికి వెళ్తున్నామంటే ఇంకా తప్పక అసహనంగా అంగీకరించారు. ఎందుకంటే ఎవరు ఈ కొండ మీద చెప్పులు వేసుకుని రాలేదు ఇప్పటిదాకా. వస్తే చిన్నపిల్లలు రావచ్చు అంతే. ఇదే కొండ, ఇంకా అంతకు మించిన కొండ అక్కడ కూడా ఉంటుంది. ఇంకా
చూసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా. చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత గుబురుగా పట్టిపోయి ఉన్నాయి. దారి కూడా కనబడటం లేదు. ఈ దారిలో వెళ్తుంటే లోపల ఏమన్నా పురుగు పుట్ర వచ్చి కుట్టుతుందని చాలా భయంగా ఉంది. అట్లే రిస్క్ చేసి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ కోట చూపించడానికి. చాలా అద్భుతమైన గొప్ప చరిత్ర కోట ఫ్రెండ్స్ ఇది. ఈ గోడ ఫ్రెండ్స్ గా ప్రధాన గోడ ఇది. ఆ కోటకు సంబంధించిన ప్రధాన గోడ. వెళ్దాం ఫ్రెండ్స్ తొందరగా వెళ్ళి చూద్దాం బాగా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెరువు ఉంది, అందమైన చెరువు. అంటే ఆ కోటకు సంబంధించి ఉంటుంది అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో తాగునీటికి ఇది వాడుకునేవారేమో ఇది అనుకుంటున్నాను. ఓన్లీ గెస్సింగ్ అంతే అంతే. అంటే కోట కింద ఎంత పెద్ద చెరువులా సృష్టించారు, చిన్న మడుగులాగా. ఇది ఉందంటే అప్పట్లో తాగునీటి వాడుకునేవారు అనుకుంటా. కరెక్ట్ కాదు, మీరే చెప్పాలి. వెళ్దాం ముందుకి. ఈ దారి ఎంబడి వెళ్తుంటే ఒకవైపు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంది ఫ్రెండ్, ఉత్సాహంగా ఉంది. ఒకవైపు చిన్న భయం ఉంది. ఎందుకంటే ఫుల్ గ్రీనరీ, స్వచ్ఛమైన గాలి వస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. దాన్ని చూస్తుంటే చాలా ఆస్వాదిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. కానీ లోపల చిన్న భయం, నేను ఒక్కడే ఉన్నాను కదా అని. ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత నాగజముడి చెట్టు ఎంత భారీగా ఎంత పెద్దగా కాసిందో. ఫ్రెండ్స్ అక్కడ గుడి కనబడుతున్నాం ఫ్రెండ్స్, అది ఫేమస్. అది కూడా నేను చెప్పాగా, స్వయంభూ ఆంజనేయ స్వామి వారు, వ్యాసరాయల వారు ప్రతిష్టాపన జరిగినది. అక్కడ కూడా వెళ్దాము, నెక్స్ట్ వీడియో అక్కడికి వెళ్దాము. సో మెట్ల మార్గం ఫ్రెండ్స్ ఇది, ప్రధాన కోటకి దారి ఇది. ఇటు నుంచి వెళ్ళాలి ఇప్పుడు మనం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మెట్లు ఇంకా అంటే పురాతన ఈ కోటకి వెళ్ళడానికి ప్రధాన మెట్లు ఇంకా ఇవి అన్ని రాతి మెట్లతో ఉన్నాయి. అంటే ఈ కోటకి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ ఇక్కడి నుంచి, అసలైన మార్గం స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. వెళ్ళి తొందరగా దర్శనం చేసుకుని వద్దాము, వెళ్ళి చూసొద్దాం జాగ్రత్తగా. సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇంకా సూర్యుడు తన ప్రతాపం చూపించడానికి మన మీద తొందరగా వెళ్ళి చూసుకుని వచ్చేద్దాము. జాగ్రత్తగా చూపిస్తాను, నీట్ గా అంతా డీటెయిల్ గా చూపిస్తాను. వెళ్ళేటప్పుడు దీని చరిత్ర తెలుసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్ కొద్దిగా. ఫ్రెండ్స్ ఈ కోటను చాలా మంది పరిపాలించారు ఫ్రెండ్స్. 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు, 12వ శతాబ్దంలో చంద్రసేన అనే రాజు కట్టించాడు. తర్వాత విజయనగర రాజులు, ఔరంగజేబు గోల్కొండ బీజాపూర్ సుల్తాన్ చేతులకి, టిప్పు సుల్తాన్ నుంచి ఆంగ్ల చేతులకు వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది ఈ కోట. ఇది ద్వాపరయుగానికి సంబంధించిన యదువంశ మూల పురుషుడు ఆయన పేరును కట్టించినట్టు ఉంది ఫ్రెండ్స్ చరిత్రలో. అప్పట్లో కొట్టిన రాతి గోడలు చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒక్కొక్క రాయి ఒక్కొక్క షేప్ లో ఉంది, సమానంగా లేవు. కానీ వాళ్ళు పేర్చినప్పుడు, గోడగా నిర్మించినప్పుడు ఒక పద్ధతిగా కరెక్ట్ గా వచ్చింది చూడండి. అంత సమానంగా వచ్చేసింది, సమానంగా లేకపోయిన రాళ్ళు. ఇది మొదటి ద్వారం ఇది, అంటే గేట్ లాంటిది ఇది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మొదటి ద్వారం ఇది, మొత్తం రాతి నిర్మాణమే ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఎంత పైన చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా అన్ని రాతితోనే కట్టారు, ఎంత కరెక్ట్ గా డిజైన్ గా కట్టారు కదా ఫ్రెండ్స్. అప్పట్లో చేసిన డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఫ్రెండ్స్ కోట మొత్తం శిథిలం అయిపోయింది ఫ్రెండ్స్. అన్ని అక్కడ స్తంభాలన్నీ పడిపోయి ఉన్నాయి, మొత్తం రాళ్ళు కూడా వదిలయి కింద పడిపోయినాయి ఫ్రెండ్స్. టాప్ చూడడం ఫ్రెండ్స్, మొత్తం రాళ్లతో కొట్టారు. ఎలా కట్టారు అప్పట్లో, ఒక్కొక్క రాయి ఎన్ని కేజీలు బరువు ఉంటుంది, దాన్ని ఎలా మోసారు ఇప్పటిదాకా. అదే విచిత్రం ఫ్రెండ్స్, అద్భుతం. ఈ రాళ్ళను చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి కొన్ని టన్నుల బరువు ఉంటుంది. దీన్ని ఇంత పైకి ఎలా తెచ్చి ఎలా సెట్ చేశారో చూడండి. ఎంత బరువు ఉంటుంది దీన్ని ఇంత కొండ పైకి తెచ్చి ఎలా గోడగా నిర్మించారో చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పిరమిడ్ రాళ్ళు కూడా, పిరమిడ్ నేల మీద కట్టారు కానీ అవి రాయి కాదు ఫ్రెండ్స్. కానీ ఇది మాత్రం ప్యూర్ రాయి. ఒక్కొక్కటి ఎన్ని టన్నుల బరువు ఉంటుందో, ఎలా కట్టారో అప్పట్లో, ఎంత దుర్గమంగా కట్టారో ఫ్రెండ్స్. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్పట్లో. ఫ్రెండ్స్ ఇది 2వ ద్వారం ఫ్రెండ్స్ ఇది. ఇక్కడి నుంచి వెళ్దాం. ఇంకా సినిమాల్లో చూపించినట్టు ఈ తలుపుకి చెరవ వైపున బట్టలు నిలబడేవారేమో ఫ్రెండ్స్ అప్పట్లో. అంతా శిథిలం అయిపోయింది ఫ్రెండ్స్. మనం కొండ పైకి, కోట చాలా పైకి వచ్చాము. ఇక్కడి నుంచి లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. లొకేషన్ ఎంత ఎత్తులో ఉన్నా మనం తెలుస్తుంది ఇప్పుడు మీకు చూడండి. ఓ అక్కడ అంతా మంచుతో కప్పబడిపోయింది, మా ఊరంతా కనపడతలేదు. చాలా చాలా ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు. వావ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా ఫ్రెండ్స్ వెళ్దాం ఇంక ఇటు. ఫ్రెండ్స్ ఈ చెట్లన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ తులసి చెట్లు అనుకుంటా. ఒక రకమైన తులసి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆకు ఉంది కదా, అచ్చం తులసి వాసన గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. ఇంత పెద్ద తులసి చెట్లు అనుకుంటా ఇవి. ఆ పూలు చూస్తే అలాగే కనబడుతున్నాయి.
ఇంత ఇంత పెద్ద చెట్లు, తులసి చెట్లు ఫస్ట్ టైం చూస్తున్నాను. మొత్తం తులసి వనంలో ఏర్పడిపోయింది మొత్తం ఇది. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఇది. తిరుమలలో తులసి వనం అని పెంచుతుంటారు, ఇలాంటి పూజకి ప్రత్యేకంగా తోటలు. సో ఇంత పెద్ద తులసి చెట్లు చూస్తున్నాను నేను. ఇంత కొండల మీద కట్టుకోవడానికి కారణం కోటలు అప్పట్లో శత్రువుల నుంచి కాపాడడానికి ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చేలోపు పైనుంచి దాడి చేయొచ్చు అని, అదే కారణం ఫ్రెండ్స్. ఇది మూడో ద్వారం ఇది. ఇంకా దాదాపుగా కోట దగ్గరికి అయితే వచ్చేసాము. దీని గుండా వెళ్ళాలి, కనపడుతుందా ద్వారం మీకు అక్కడ. సో మూడో ద్వారం ఇది. ఇప్పుడు దాకా 3 ద్వారాలు దాటుకుంటూ వచ్చాము. ఇంకా ఎన్ని ఉన్నాయి లోపల నాకు తెలుసు, కానీ సస్పెన్స్ నేను చెప్పను. అక్కడ వెళ్ళక మీకే తెలుస్తుంది. ఈ ద్వారం వెంబడి వెళ్తుంటే అప్పట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేది, ఇక్కడ ఎలా ఉండేది అప్పట్లో ఫ్రెండ్స్. అప్పటి ఇవన్నీ కట్టడాల ఫ్రెండ్స్ అన్ని పడిపోయినాయి. ఇవి అన్నీ పెద్ద పెద్ద రాతి స్తంభాలు ఉన్నాయి, అవన్నీ కూలిపోయినాయి ఫ్రెండ్స్. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఫ్రెండ్స్. మూడో ద్వారాన్ని కూడా దాటేసాం మనము. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అప్పట్లో దంచుకునే రోగాళ్ళు ఫ్రెండ్స్. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద చెట్లు. నాగజముడు పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయిగా, అప్పట్లో రోకళ్ళు దంచుకునేవారేమో దీంతో. ఇది అప్పట్లో కిచెనే మా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్. మావారు చూడండి కనబడుతుంది ఇక్కడి నుంచి. సో ఎంత ఎత్తులో ఉన్నాం మనం తెలుస్తుందిగా. సో చాలా చాలా ఎత్తులో ఉన్నాము. ఒక రకంగా ఊటీలా కనబడుతుంది నాకైతే ఆ కొండలన్నీ, పొగ మంచి మొత్తం. వెళ్దాం పదండి. అక్కడుంది కోట, అక్కడుంది. మార్గం అంతా శిథిలం అయిపోయింది ఫ్రెండ్స్. అప్పట్లో ఎంత బాగా మెయింటైన్ చేసేవారేమో. అప్పట్లో ఎంత నీట్గా ఉండేది, ఇప్పుడు అంతా ముళ్ళ తుప్పలతో నిండిపోయి అంత మార్గం అంతా సరిగా. ఫ్రెండ్స్ నా వెనకాల కూడా ఒక మడుగు ఉంది ఒకటి. ఇది అప్పట్లో అంటే స్విమ్మింగ్ పూల్ అనుకుంటా అంతే తెలీదు. అట్లా స్విమ్మింగ్ పూల్ గా వాడేవారేమో ఇది. సో అటు పైకి వెళ్ళడానికి చూడండి, కోట ఈ కొండ మీద ఎక్కి వెళ్ళాలి. చాలా కష్టపడి వెళ్ళాలి. అప్పట్లో ఒక దారి ఉంటుంది, అంతా చెట్లలో ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటుంది, అంటే కనబడకుండా కప్పబడిపోయింది. సో మనం ఇంకో దారి వెతుకుదాం. ఇటు నుంచి వెళ్ళాలి, చాలా చిన్న డొంక దారి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కోట దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇటు వెళ్ళాలి ఇప్పుడు. సో దారి చూడండి ఎంత చిన్నగా ఉందో. ఈ ఎడ్జ్ ఎంబడి నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు. ఎంత డేంజర్ ఉంది దారి ఇది. అప్పట్లో ఎలాగ నడిచేదో రాకపోకలు అర్థం కావట్లేదు. ఇది కోట బ్యాక్ సైడ్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇది కోట బ్యాక్ సైడ్ అనుకుంటా. ఫ్రంట్ అంతా పాడైపోయింది, వెళ్ళడం లేకుండా అంతా ధ్వంసం అయిపోయింది. అంతా 3000 సంవత్సరాలు ఉంది దానికి, అయిపోయింది కదా. అందుకే అంత పాత పడిపోయింది, అంతా శిథిలం అయిపోయింది. సో వెళ్దాం, ఎడ్జ్ లో జాగ్రత్తగా వెళ్దాము ఫ్రెండ్స్. ఈ దారి చూడండి ఫ్రెండ్స్, ఎంత డేంజర్ గా ఉంది. అంచుకు నడుచుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా స్లిప్ అయి పడితే సీదా లోయలోకి వెళ్ళి పడతాము. దాదాపు 200 అడుగులు కిందికి వెళ్ళి పడతాము. రాళ్ల మీద పడితే అంతే సంగతులు. ఇంకా ఇంత అంచులో అప్పట్లో ఎలా నడిచేవారో ఫ్రెండ్స్, ఇది అసలు అర్థం కావట్లేదు. చాలా అమేజింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ కోట. ఫ్రెండ్స్ ఫస్ట్ ద్వారం దగ్గర వచ్చేసాము. మొదటి ద్వారము లోపల ఎలా ఉందో చూద్దాం. లోపల క్లోజ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది డోర్ ఏమో ఇది ఫ్రెండ్స్. ఇది డోరు, కానీ చాలా ఎత్తులో ఉంది ఇది. మెట్లేం పెట్టుకోలేదు అప్పటి కాలం మనుషులు. సో ఇది ఏ గది ఉండొచ్చో. లోపలికి వెళ్దామంటే చాలా కింద దిగి వెళ్ళాలి. లోపల సిచ్యువేషన్ చాలా డేంజర్ గా ఉంది, చాలా చెత్తగా ఉంది. ఏమైనా పాములు తేళ్ళు ఉంటాయో భయంగా ఉంది, అందుకే వెళ్ళట్లేదు లోపలికి. ఇంకా చాలా గదులు ఉన్నాయి, అందులోకి వెళ్దాం. వీలైన గదుల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. డేంజర్ గా ఉన్న గదులను స్కిప్ చేసేద్దాం, ఎందుకంటే చాలా ఇదంతా పిచ్చి పిచ్చి మొక్కలతో అంతా నిండిపోయి ఉంది. ఏముండొచ్చో చెప్పలేం మనం, చాలా డేంజర్ గా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. సూర్యుని కిరణాలు కరెక్ట్ గా కెమెరా మీద పడ్డాయి ఫ్రెండ్స్. అసలు ఏం కనపడతలేదు, అసలు లోపలికి ఏం క్యాప్చర్ చేయలేకపోయింది సూర్యుని కిరణాల వల్ల. ఫ్రెండ్స్ ఇందులోకి అయితే వెళ్దాము. ఇది అనుకూలంగా ఉన్నట్టు కనపడుతుంది. అంత లైటింగ్ అంతా, లైట్ వెంటిలేషన్ బాగా, వెలుగు అంతా బాగా పడుతుంది, బాగా ప్రస్ఫుటం కనపడుతుంది అంతా అక్కడ ఉన్నదంతా. సో అక్కడికి వెళ్ళి చూసొద్దాం ఎలా ఉంటుందో, ఎక్స్పీరియన్స్ అవుదాము. సో పైన చూడండి ఎంత డిజైన్ గా కట్టారు ఇల్లు. వా 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 ఫ్రెండ్స్, అదిరిపోయింది కదా ఎక్స్పీరియన్స్.
అప్పట్లో దేనికి వాడుకునేవారో, అప్పట్లో ఈ గది ఇలాగే ఉండేదో, ఇంకా ఏమైనా కొద్దిగా రంగులు ఏమన్నా సున్నాలు ఏమైనా వేసుకునేవారో. ఇక్కడ ఒక కిటికీ లాంటిది ఉంది, కిటికీ మరి ఏంటో అంత గ్యాప్ ఉంది చిన్నది. దీనికి వెంటిలేషన్ కోసం ఇలా ఏర్పాటు చేసుకున్నారు, లేదా కూలిపోయిందో గోడ, కూలిపోయినట్టుంది ఫ్రెండ్స్ గోడ, వెనకాల గోడ మొత్తం ప్యాక్ చేస్తుంది అంతే, పొడవుగా ఉంటుంది అంతే ఈ గది. ఇలాగే అప్పట్లో ఇలాగే వాడుకునేవారేమో, మనలా కాదు, మనకు సపరేట్ బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ సపరేట్ ఉంటాయి. వీళ్ళు మాత్రం అంతా ఒకటే. అంటే ఈ సందులో పాములు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. అలా చూసి అలా వెళ్ళిపోవాలంతే. ఇక్కడి నుంచి గుస్సని వచ్చి కాటేస్తుందేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. సందులు కనబడుతున్నాయి, సందులో జాగ్రత్తగా ఉండాలి. వా ఫ్రెండ్స్ చూసారుగా, ఇలాంటి గదులు వరుసగా 4 ఉంటాయి. ఇది ఏమైండొచ్చు ఫ్రెండ్స్, అప్పట్లో ఇంత పొడుగు ఉన్నాయి. రాజుగారి గదులు ఇవి. గదులుగా మనం ఇప్పటి గదుల్లో ఉండేవి అంత పొడుగు ఇలాగే ఉన్నాయి 4. అప్పట్లో దేనికి వాడేవారేమో నాకు అర్థం కావట్లేదు ఇది. అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకినా వాళ్ళకొకటి, రాజుగారికి ఒకటి, ఇంకా వంట గదిలో ఒకటి, చాలా వాడేవారేమో ఫ్రెండ్స్ అనుకుంటున్నాను అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం తెలీదు. ఇక్కడ కనబడుతుంది కదా, దీనికి మాత్రమే ఒక సున్నం వేశారు రేటిగా. ఇది ఏముంటుందో లోపల. అలాగే ఒక డోర్ కూడా ఫిక్స్ చేశారు, మన ఇప్పటి డోరు తాళం వేసింది పకడ్బందీగా. ఏమైంటుందో చూసొద్దాం కొద్ది లోపలికి వెళ్ళి. ఇప్పటి డోర్లకు వేసేసారంతా, చూసొద్దాం ఏమైంటుందో. ఈ గదికి మాత్రమే మనం ఇప్పుడు వాడే తలుపులను సెట్ చేసి తాళం వేసి చేశారు. ఏముంటుందో లోపల చూద్దాం ఫ్రెండ్స్. చిన్న సందు ఉంది, ఆ సందులో కెమెరా జూమ్ చేద్దాం ఏం కనబడుతుందో. ఓంకారం కనబడుతుంది ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. సో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు ఇక్కడ. ఓంకారం ఉంది, చిన్న ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. క్లియర్గా కనబడుతుందో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. మరి ఎవరు ప్రతిష్టాపన చేశారో, అప్పటిదో లేదా ఇప్పటిదో తెలీదు ఫ్రెండ్స్. ఇది రాజుగారి పూజా గది. ఇది అప్పట్లో రాజులు వాడిన పూజా మందిరం. అందుకే దీన్ని కొద్దిగా అపవిత్రం చేయకూడదని దీన్ని ఇప్పుడంతా సీల్ వేసి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ నిధుల కోసం తవ్వుతూ ఉంటారు. పూజా మందిరంలో ఏమన్నా నిధులు ఉంటాయేమో అని తవ్వుతారేమో అని ఇలా పగడ్బందీ చేశారు. ఎంతైనా కొంచెం డేంజర్ ఇది, అందుకే కొద్దిగా దీని జోలికి ఎవరు రాకూడదని ఇలా దేవుని యొక్క, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దీని జోలికి ఎవరు రాకూడదని. ఏదైనా డేంజర్ ఉంటుంది, అలాగే కొంచెం పవిత్రమైన స్థలం అని అదే అనుకుంటున్నాను నేను ఫ్రెండ్స్. సూర్యుడు కరెక్ట్ ఫేస్ మీద కొక్కుతున్నాడు, కిరణాలు పడుతున్నాయి, అందుకే కళ్ళు తెరిచి చెప్పలేకపోతున్నాను. ఇంకెళ్దాం. ఇంకా దీని ద్వారానే రావాలి ఫ్రెండ్స్, ఇక్కడికి ఇటు రావాలి. లొకేషన్ చూడండి ఎంత అందంగా కనపడుతుంది. మా ఊరి చెరువు రామదల చెరువు ఫ్రెండ్స్. మా ఊరుకున్న ఏకైక చెరువు. మా ఊరు చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరంలో కనబడుతుంది, ఎంత దూరంలో ఉన్నాం మనం. వెళ్దాం ఇంకా. ఆల్రెడీ ఒకసారి వచ్చి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాం కాబట్టి నేను ఎలా వెళ్ళాలో మొత్తం ఒక ప్లాన్ వేసుకున్నాను కాబట్టి స్ట్రైట్గా వెళ్తున్నాను నేను. అయినా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, చెప్పలేము. సో వెళ్దాము ఫ్రెండ్స్. లొకేషన్ అదిరిపోయింది కదా ఇక్కడి నుంచి. ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని చూద్దాం రండి. బా ఎంత చిన్నగా ఉంది. వావ్, బా చిన్న దారి, చీకటి దారి. మా ఈ మెట్టి ఇరిగిపోయి పడిపోవడం సిద్ధంగా ఉంది. చాలా కష్టపడి దక్కలు దీన్ని. అబ్బా ఫ్రెండ్స్, ఇక్కడ సిగరెట్ తాగారు, పార్టీ చేసుకున్నట్టున్నారు. ఇక్కడ పేర్లు రాసుకున్నారు ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు. వా వా అప్పట్లో రాజుగారు ఇంత పైన నివసించేవారు అనమాట. ఇంత పైన వచ్చి ఈ లొకేషన్ ఎంజాయ్ చేసేవారు. ఎలా ఉండేవారు అప్పట్లో ఇంత పైన. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. బాగా ఆస్వాదించేవారేమో ప్రకృతిని. అంటారు శత్రువులు ఇంత పైకి రాలేరు కదా, అందుకే ఇంత పైన ఉంటారు భద్రంగా. ఇలా ఉంది ఫ్రెండ్స్ పైన. ఫ్రెండ్స్ మీదకి వచ్చేసిన కోట మీదకి అయితే ఇంకేమీ లేవు. ఇంకా పైన అంతా మొత్తం ఇదే ఉంది, అంతేమీ లేదు. ఇంకా మొత్తం శిథిలం అయిపోయింది కదా ఫ్రెండ్స్. చాలా సంవత్సరాలు గడిచిపోయాక ఉన్నవన్నీ దుబ్బేసింటారు చాలా మంది. ఇప్పటికీ తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ నిధుల కోసము, నిధి నిక్షేపాల కోసము. రాజుల కాలంలో ఇక్కడ సిచ్యువేషన్ తలుచుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్టలు అంతా ఇక్కడ నిలబడి కాపలా కాసేవారేమో. అప్పట్లో బాగుండేదేమో కోట, ఫుల్ డిజైన్గా బాగా రంగులన్నీ ఉండేవేమో ఫ్రెండ్స్. ఈ తలుపు మధ్యలో నుంచి చూస్తే మా ఊరి చెరువు చాలా అందంగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్.
సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూసారుగా, ఇది బాల్కనీ టైపు. రాజుగారు ఇక్కడ కూర్చొని బాగా సీనరీ ఎంజాయ్ చేసేవారేమో అని అనుకుంటున్నాను నేను. గెస్సింగ్ ఫ్రెండ్ అంతే, సరదా గెస్ట్ చేస్తున్నాను అంతే. బాగుంది ఫ్రెండ్స్. గోడలన్నా మిగిలాయి అప్పటి చరిత్రకి గుర్తుగా. ఇది ఉపయోగం రాదు కాబట్టి ఎవరు వాడుకోలేదు దీన్ని తీసుకెళ్ళడం కష్టం కాబట్టి, లేకపోతే దీన్ని మొత్తం ఎత్తేసేవారు అప్పటికే. ఇక్కడంతా సిమెంట్ వేసారు ఫ్రెండ్స్. అక్కడక్కడ చూడండి అప్పట్లో నిర్మాణం ఎలా ఉందో. చిన్న చిన్న రాళ్ళు వేసారు పైన మిద్దె మీద. మనం సిమెంట్ ఐరన్ వేస్తాముగా, వీళ్ళు రాళ్ళు వేసారు. ఇది వెంటిలేషన్ ఫ్రెండ్స్. అప్పట్లో ప్రజలు ఉపయోగించేవారు. అప్పట్లో ఇది ప్యాక్ చేసింది ఫ్రెండ్స్. ఇది పడిపోతారేమో అనుకుని ప్యాక్ చేసింది ఇది ఫ్రెండ్స్. బాగుంది కదా ఈ కోట, అదిరిపోయింది నాకైతే. ఈ ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడికి శ్రావణ మాసంలో భక్తులు వచ్చినప్పుడు అలాగే దీన్ని కూడా దర్శించి వెళ్ళిపోతుంటారు. సో మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దాదాపు ఈ కోటను చూసే ఉంటారు. ఇప్పుడు చూస్తున్నా నేను 3000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పటికీ గుర్తుగా ఉంది. ఎంతమంది రాజులను చూసిందో, ఎంతమంది మారారో అధికారులు దీంట్లో, ఎంతమంది ఉన్నారో దీంట్లో, ఎంతమంది కాలం గడిపారో, ఎంత రకరకాల మనుషులు. అప్పట్లో డోర్ ఇది అంతా రాతి నిర్మాణం అంతా. కిందికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మెట్లు ఉండాలి, మెట్లు పోయినాయి, దిగి రావాలి. చిన్న మెట్ల సందులో ఎట్లా వచ్చేవారు అప్పట్లో, ఎంత చిరుగ్గా ఉంది. ఇటువైపు 2 గదులు ఉన్నాయి ఫ్రెండ్స్. వావ్, ఇది కూడా అనుకూలంగా ఉంది వెళ్ళడానికి. వెళ్ళి చూసొద్దాం ఫ్రెండ్స్. ఇది అన్నిటికన్నా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. ఇది వంటశాల అనుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ సీలింగ్ అంతా బ్లాక్ గా ఉంది అంతా. ఇక్కడ అంతా తడిగా ఉంది అంతా. ఇది ఖచ్చితంగా వంటశాల ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పట్లో వాడే వంట పాత్రలని చాలా పెద్దగా ఉంటాయి కదా, దానికి ఏ మాత్రం విశాలంగా ఉన్నా ఉండాలి. చూడండి సీలింగ్ అంతా బ్లాక్ అయిపోయి బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. అంటే ఆ పొగలు తగిలి అదే అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఇందాక చూస్తున్న గదికి ఇది పక్క గది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా విశాలంగా లేదు, చిన్నగా ఉంది ఇది. కానీ విచిత్రం ఏంటంటే లోపల కూడా సీలింగ్ అంతా మసి రంగులు ఉన్నట్టుగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంత బ్లాక్ కలర్తో నిండిపోయింది. ఏం అర్థం కావట్లేదు మనకి. ఇది బ్లాక్ కలర్ ఇప్పటిదో అర్థం కావట్లేదు. ఇటు వెళ్ళాలని ఉంది కానీ ఇది చాలా తుప్పలతో నిండిపోయింది. లోపలికి వెళ్ళాలని ఉంది కానీ ఓపెన్ ఏరియానే వెళ్ళాలని ఉంది కానీ ఇదంతా మరి చాలా రెండిట్లు ఫ్రెండ్స్. ఈ గది కూడా మొత్తం మసితో నిండిపోయింది. ఇంకా నేను గెస్ట్ చేయలేకపోతున్నాను. లోపలంతా పెంట ఉంది, అంతే మేక పెంట. అంటే మేకలు వచ్చి ఇక్కడ బాగా మేసి ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్టున్నాయి. అందుకే అంతా అలా మేక షెడ్తో నిండిపోయింది ఫ్రెండ్స్. గెస్ట్ చేయలేకపోతున్నాను నేను. ఇక్కడ కూడా మొత్తం మసి పట్టిపోయింది. అంటే ఎవరైనా వచ్చి వండుకున్నారేమో ఇక్కడ. అక్కడ రాళ్ళు కరెక్ట్గా పెట్టారుగా ఫ్రెండ్స్. అంటే ఏదో జరిగింది ఇక్కడ మొత్తానికి. సంథింగ్ ఏదో జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి వెళ్ళలేకపోతుంది. ఇక్కడ అంతా చెట్ల తుప్పలతో నిండిపోయింది ఇక్కడ. సో క్విట్ చేసేద్దాం దీన్ని. అన్ని ఒకేలా ఉన్నాయి కాబట్టి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని విశాలంగా ఉన్నాయి, కొద్ది పొడుగుగా పెద్దగా ఉన్నాయి. 2 చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, 2 పొడుగ్గా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి 2. సో ఏమైంటుందో గెస్ట్ చేయలేకపోతున్నాము. సో ఇంకేమేమి ఉన్నాయి చూసి. ఇక్కడ ఒక డోర్ లాంటిది ఒకటి ఉంది ఫ్రెండ్స్. మనం కోట చివరి భాగంలో వచ్చేసాం. చివరిలో ఒక తలుపు లాంటిది ఒకటి ఉంది. అంతా రాతి నిర్మాణమే ఫ్రెండ్స్, అంతా రాతి. అన్ని చెట్లు తుప్పలన్నీ కాసేసాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో కూలిపోయినట్టుంది ఫ్రెండ్స్. సంథింగ్ ఏదో ఉండేది కోట లాంటిది, అవన్నీ కూలిపోయినాయి ఫ్రెండ్స్. కూలిపోయిన చెట్లు కాసేసాయి ఫ్రెండ్స్. లొకేషన్ అంటే ఇది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి సీనరీ. ఎక్స్ట్రాడినరీ లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. కానీ మొత్తం చెట్లు కాసేసాయి. అప్పట్లో బాగుండేది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది నీట్గా మెయింటైన్ ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డు రాశారు కానీ చదవడానికి వీలు లేకుండా ఉంది. అంతా జంగు పట్టిపోయి అంత అక్షరాలన్నీ చెరిగిపోయాయి. సో ఈ కోటతో పాటు ఈ బోర్డు కూడా శిథిలమైపోయింది ఒక రకంగా. జస్ట్ పని చేసేయమనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక దారి ఉంది, మెట్ల దారి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అప్పట్లో రాజుగారు దర్శించుకునేవారు ఈ మెట్ల గుండా వెళ్ళి అక్కడ ఉన్నారు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునేవారేమో. కనబడుతున్నారు ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి వారు. అక్కడ ఉన్నారు ఆంజనేయ స్వామి వారు.
దర్శించుకునేవారు మా ఫ్రెండ్స్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చాలా ఆ ఎదురున్న కొండ మీద కూడా ఈ గోడలు ఉన్నాయి ఫ్రెండ్స్, రాళ్లతో కట్టిన గోడ నిర్మాణాలు ఆ ఎదురు కొండ మీద కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా చివరి బాగా కూలిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏదో ఉండేది అది కూలిపోయింది. అప్పట్లో ఎంత డిజైన్ఫుల్గా ఉండేదో తలుచుకుంటుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎంత అందంగా చూసుకునేవారో వీళ్ళని, మన ఇంటిని ఎలా చూసుకుంటామో వీళ్ళు కూడా ఈ రాజుగారి కోటని ఎంత అందంగా తీర్చిదిద్దేవారో ఫ్రెండ్స్. ఇంకా కోట చివరి భాగానికి వచ్చేసాం, ఇంకా చూపించాల్సినవన్నీ చూపించేసాను. ఇంకా అంటే చూడడానికి వీలైనవన్నీ చూపించేసి ఇంకా చాలా ఉంటాయి అటువైపు, ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయంట. కానీ దారులు సరగా లేవు, రిస్క్ చేయడం అనవసరం అనిపిస్తుంది. సో నా వీలైనంత ఉన్నవన్నీ చూపించేసాను ఫ్రెండ్స్, చూడడానికి వీలైనవన్నీ చూపించేసాను దాదాపుగా. చూడండి బ్యాక్ సైడ్ కోట, ఆ మెట్లు ఆ ఇటుకలు చూడండి. ఇప్పట్లో మనం చిన్న చిన్న ఇటుకలు వాడతాం, అప్పట్లో రాళ్ళని వాడి చిన్న ఇటుకలు చేసి బాగా పేర్చారు. అప్పట్లో ఆర్కిటెక్ట్ చాలా కష్టమైంది, చాలా కష్టపడేవారు. చూసి తెలిసిపోతుంది అప్పట్లో మనుషులు కూడా అలా ఉండేవారు, బలంగా దృఢంగా పటిష్టంగా. వాళ్ళకి సాధ్యమైంది, మన వల్ల కాదు. మన కాలంలో మనం గొప్ప, వాళ్ళ కాలంలో వాళ్ళు గొప్ప, అంతే ఫ్రెండ్స్. కంపారిజన్ చేయకూడదు వాళ్ళు గొప్ప మనం గొప్ప అని. మనలా డిజైన్స్ వాళ్ళు చేయలేరు, వాళ్ళ డిజైన్స్ మన చేత కాదు, అంతే కదా ఫ్రెండ్స్. ఇంకోటి ఉంది ఇక్కడ రక్షణ కోట, ఇంకోటి అక్కడ కనబడుతుంది కూడా ఇంకో రక్షణ కోట. వెనక నుంచి ఎవరు శత్రువులు రాకుండా చూసుకునేవారు, అదొకటి. అప్పట్లో బాత్రూమ్స్ ఎలా వాడేవారు? అప్పట్లో ప్రకృతిలో తినేవారు రాజులు కూడా ప్రకృతిలోనే. సో అదనమాట, ప్రకృతిలో సేద తినేవారు. జస్ట్ ఫన్నీ ఏమనుకోకండి. సో ఈ గదులు ఏముంటాయో గెస్ట్ చేయండి. నేను గెస్ట్ చేయలేకపోతున్నాను, నా లాజిక్ అందిన ఒకటే గెస్ట్ చేయగలిగాను. అన్ని సేమ్ గా ఉన్నాయి, ఏమో సౌండ్స్ వస్తున్నాయి ఇక్కడ లోపల నుంచి. సో మీరైనా చెప్పండి, ఎవరైనా తెలిస్తే ఈ గదులు అప్పట్లో దేనికి వాడేవారు, అసలు ఇది కోటనేనా ఏదైనా జైలా? నాకైతే జైల్లా కనబడుతుంది. అంటే అప్పట్లో మనకు తెలియదు కదా, ఏం చెప్పలేకపోతున్నాం ఇంకా. సో వెళ్దాం పదండి, ఇంకా అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ ఈ గదులు కనపడుతున్నాయి వెనకాల, ఇక్కడ ఒకటి కనపడుతుంది. అసలు ఏముంటాయి ఫ్రెండ్స్ అవి అప్పట్లో ఎలా వాడేవారు నాకు అసలు ఐడియా రావట్లేదు. అంటే ఇప్పట్లో మనుషులు హాల్ సపరేట్, బెడ్రూమ్ సపరేట్, కిచెన్ సపరేట్, బాత్రూమ్ సపరేట్ ఉంటాయి కదా, ఇవన్నీ అప్పట్లో ఎలా వాడేవారు ఫ్రెండ్స్? బాత్రూమ్స్ అంటే గుర్తొచ్చింది. అప్పట్లో బాత్రూమ్స్ ఎలా వాడతారో మా ఫ్రెండ్ చెప్పాడు, ఫన్నీగా చెప్పాడు. ఈ దారి చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నగా ఉంది, అంత చిన్న దారి, అంత చెట్లు కాసేసే అంచుకు వెళ్తున్నాం మనం. అప్పట్లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అర్థం కావట్లేదు. అంతా ఒక లోయక అంచు మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోట. అప్పట్లో ఎలా మెయింటైన్ చేసేవారు, ఎంత ఎత్తులో ఉన్నాం మనము. ఫ్రెండ్స్ కోట దర్శనం అయితే అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాను. ఇంకా ఎంత తొందరగా వెళ్దామా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కడే ఉన్నాను కదా ఈ కొండ మీద. ఎంతైనా కొంచెంలో డేంజర్, ఇక్కడ ఏదైనా పురుగు పుట్ర కాటేసింది అనుకో అడిగేది నాదుడు ఉన్నాడు ఇక్కడ, ఇంకా ఎవరు రారు ఇక్కడికి అసలు. అందుకే తొందరగా వెళ్ళిపోవాలి. ఇంకా వీడియోతో ఇక్కడతో ఆపేస్తున్నాను, వీడియో ఇక్కడతో. ఇంకా ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసాను, చాలా సాహసం చేశాను ఈరోజు నేనైతే. ఒక రకంగా చాలా సేఫ్గా వచ్చేసాను ఇక్కడికి. సో ఫ్రెండ్స్ కోట మొత్తం అయితే చూపించేశాను మీకు. కోట మొత్తం నా వీలైనంత చూడడానికి వీలైనవన్నీ చూపించేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. కొట్టండి ఫస్ట్గా, లైక్ కొడితే చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ.